హలో. ఇప్పుడు మనం చూడబోయే సైకిల్ వచ్చి వైరస్ రీప్రొడక్షన్ అనమాట. ఇది వైరస్ రీప్రొడక్షన్ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి లైటిక్, ఇంకొకటి లైసోజెనిక్. వైరస్ ఎలా రీప్రొడ్యూస్ అవుతుందని రెండు సైకిల్స్లో ఉంది, లైటిక్, లైసోజెనిక్. యూజువల్గా వైరస్ అనేది బోత్ లివింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లివింగ్ రెండు క్రైటీరియా కిందకి వస్తుంది అనమాట. ఈ రెండు క్రైటీరియాల్లో మనకి రెండు రకాలుగా రీప్రొడ్యూస్ అవుతుంది. ఒకటి లైటిక్, ఇంకొకటి లైసోజెనిక్. యూజువల్గా వైరస్లో పర్టికులర్గా బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటంటే, ఏ వైరస్ అయితే బ్యాక్టీరియానే ఇన్ఫెక్ట్ చేస్తుందో దాన్ని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. ఆ టైప్ ఆఫ్ వైరసెస్ని. వాటిల్లో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏస్ ఉంటాయి, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఇలా అన్ని రకాలు ఉంటాయి. ఫస్ట్ లైటిక్ సైకిల్స్ ఏంటంటే, కామన్లీ దీన్ని రీప్రొడక్టివ్ సైకిల్ అంటాం. ఆ పేరులోనే ఉంది లైటిక్ అని. యూజువల్గా ఇది ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక బ్యాక్టీరియల్ సెల్ లోపలికి వెళ్ళి దాని జెనెటిక్ మెటీరియల్ని లోపల ఇంజెక్ట్ చేసి ఆ జెనెటిక్ మెటీరియల్ రెప్లికేట్ అయ్యి దాని చుట్టూ ప్రోటీన్ కోట్ని ఫామ్ చేసి ఫైనల్గా బ్యాక్టీరియల్ సెల్ని బర్స్ట్ చేసి ఆ వైరస్లన్నీ బయటకు రిలీజ్ అయిపోతాయి. దాన్నే లైటిక్ సైకిల్ అంటాం. కానీ లైసోజెనిక్ సైకిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని కామన్గా మనం రీప్రొడక్టివ్ సైకిల్ ఆఫ్ బ్యాక్టీరియోఫేజ్గా చెప్తాం. ఇది లైటిక్ అండ్ లైసోజెనిక్ రెండు సైకిల్స్ని అండర్గోన్ అవుతుంది. లైటిక్ సైకిల్ చాలా కామన్. వైరస్ ఏం చేస్తుంది, హోస్ట్ సెల్ని ఇన్ఫెక్ట్ చేసి మెటబాలిజంని వాడుకొని మల్టిప్లై అయిపోయి మొత్తం సెల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అదే లైటిక్ సైకిల్. లైటిక్ సైకిల్లో ఫస్ట్ అటాచ్మెంట్ ఉంటుంది, దాని తర్వాత పెనెట్రేషన్, దాని తర్వాత సింథసిస్, అసెంబ్లీ, రిలీజ్. అటాచ్మెంట్ ఏంటంటే వెరీ సింపుల్. వైరస్ హోస్ట్ సెల్ మీద పడి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవ్వడానికి ఫస్ట్ యాక్చువల్లీ అటాచ్ అవ్వాలి హోస్ట్ సెల్కి. అటాచ్ అయిన తర్వాత ఆ సెల్కి సెల్ వాల్ మీద అటాచ్ అవుతుంది, లేదా ఏదన్నా సర్ఫేస్ మీద, వాటికి ఉండే ఏ సర్ఫేస్ ఉంటే ఆ సర్ఫేస్ మీద అటాచ్ అవుతుంది. ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ వైరస్ హోస్ట్కి అటాచ్ అవుతుంది. పెనెట్రేషన్. అటాచ్ అయిన తర్వాత మెయిన్గా దాని బాడీతో యాక్సెస్ తీసుకొని ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ని బ్రేక్ చేస్తుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే సెల్ వాల్ టెయిల్ ఫైబర్స్ ఉంటాయి కదా వైరసెస్లో. ఆ టెయిల్ ఫైబర్స్ నుంచి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి సెల్ వాల్ని బ్రేక్ చేస్తుంది అనమాట. బ్రేక్ చేసి దాని జెనెటిక్ మెటీరియల్ని హోస్ట్ లోపలికి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ సెల్ని మనం ఇన్ఫెక్టెడ్ సెల్ అంటాం. సీజర్ ఆఫ్ సెల్ మెకానిజం. ఇన్ఫెక్టెడ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే హోస్ట్ సెల్ జెనెటిక్ మెటీరియల్ని హైజాక్ చేసేసి ఈ వైరస్ యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ చేయించుకుంటుంది. అదే కానీ డిఎన్ఏ కానీ ఇంజెక్ట్ చేస్తే ఏమవుద్దంటే వైరస్ డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏగా ట్రాన్స్క్రైబ్ అవుతుంది. ఈ మాలిక్యూలు హోస్ట్ రైబోజోమ్ని కంట్రోల్ చేస్తుంది. వైరస్ ఏం చేస్తుంది, ఇప్పుడు హోస్ట్ సెల్ యొక్క మెకానిజంని కంట్రోల్ చేసేసుకుంటుంది. ఇది ఒక పద్ధతి. ఇదే ఆర్ఎన్ఏని కానీ ఇంజెక్ట్ చేస్తే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా వైరస్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డిఎన్ఏ మళ్ళీ ఎంఆర్ఎన్ఏగా ట్రాన్స్క్రైబ్ అవుతుంది. అప్పుడు మెకానిజంని టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఇప్పుడు వైరస్ సెల్ మెషినరీని టేక్ ఓవర్ చేసుకొని వైరల్ కంపోనెంట్స్ని తయారు చేస్తుంది. సింప్లీ వైరస్ హోస్ట్ని ఇన్ఫెక్ట్ చేసి ఎక్కువ వైరస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే హోస్ట్ ఒక న్యూక్లియోటైడ్స్ని వాడుకొని దీని ఓన్ జెనెటిక్ మెటీరియల్ని అది రెప్లికేట్ చేసుకుంటుంది. మల్టిప్లై తర్వాత ఏమవుతుంది, జెనెటిక్ మెటీరియల్ ఇంకా వైరల్ పార్ట్స్ అన్నీ కూడా రెప్లికేట్ అవుతాయి. హోస్ట్ మెటబాలిజం వాడుకొని కొత్త వైరస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట స్క్రాచ్ నుంచి. క్యాప్సిడ్, జెనెటిక్ మెటీరియల్ ఇవన్నీ ఫైనల్గా అసెంబుల్ అవుతాయి. హెడ్, టెయిల్ ఫైబర్ ఇవన్నీ అటాచ్ అవుతాయి అన్నమాట. ఈవెన్చువల్గా హోస్ట్ సెల్ మొత్తం కూడా వైరసెస్తో ఫిల్ అయిపోతుంది. ఫైనల్గా అసెంబుల్ అయిన తర్వాత ఒక్కసారిగా సెల్ వాల్ మొత్తం డీజనరేట్ అయిపోద్ది. హోస్ట్ సెల్ వాల్ మొత్తం డీజనరేట్ అయిపోయి హోస్ట్ సెల్ డిస్ట్రక్ట్ అయిపోయి ఇప్పుడు వైరస్లు ఫ్రీగా రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకో సెల్ని పోయి అటాచ్ అవుతుంది. ఇదన్నమాట మెకానిజం. యూజువల్గా ఈ పిక్చర్లో చూస్తున్నాం కదా, ఇది లైటిక్ సైకిల్. పైన కనిపించేది లైటిక్ సైకిల్ అనమాట. లైటిక్ సైకిల్లో ఫస్ట్ మీరు చూసినట్టయితే మనకి అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ తర్వాత పెనెట్రేషన్, జెనెటిక్ మెటీరియల్ అటాచ్మెంట్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ని లోపల పెనెట్రేట్ చేసి ఈ జెనెటిక్ మెటీరియల్ ఏం చేస్తుంది, మనకి లోపలికి వెళ్ళి బ్యాక్టీరియల్ జీనోమ్లో అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ఇప్పుడు బ్యాక్టీరియల్
జెనెటిక్ మెటీరియల్ అనేది రెప్లికేషన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యి దాని తర్వాత వైరల్ పార్ట్స్ అన్నీ ప్రొడ్యూస్ అయ్యి అసెంబుల్ అవుతుంది. అసెంబుల్ అయిన తర్వాత మొత్తం బ్యాక్టీరియల్ సెల్ మొత్తం వైరసెస్తో నిండిపోయి ఒక్కసారిగా అది మొత్తం బర్స్ట్ అయ్యి వైరసెస్ని రిలీజ్ చేస్తుంది. ఇది లైటిక్ సైకిల్. లైసోజెనిక్ సైకిల్ అయితే ఏం చేస్తుందంటే ఈ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత వైరల్ జెనెటిక్ మెటీరియల్ని లోపల ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వైరల్ జెనెటిక్ మెటీరియల్తో పాటు మనకి బ్యాక్టీరియా డివైడ్ అవుతాయి. ఒక బ్యాక్టీరియా కాస్త 2 అవుతుంది, 2 కాస్త 3 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఈ లైటిక్ ఫేజెస్, ఈ లైటిక్ సైకిల్ అనేది మళ్ళీ టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే బ్యాక్టీరియాని డివైడ్ చేసుకోవడానికి అలో చేస్తుంది, ఒకేసారి బర్స్ట్ చేయదు. ఫ్యూచర్లో అది లైటిక్ సైకిల్కి వెళ్తుంది. సో లైసోజెనిక్ సైకిల్లో మూడు ఉన్నాయి. పెనట్రేషన్ ఒకటి, దాని జెనెటిక్ మెటీరియల్ని రెప్లికేట్ చేయడం అలాంగ్ విత్ హోస్ట్ డిఎన్ఏతో పాటు, హోస్ట్ జెనెటిక్ మెటీరియల్తో పాటు ఫైనల్గా సెల్ డివిజన్ వాళ్ళకి అలో చేయడం. సో వైరస్లో జెనెటిక్ మెటీరియల్ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది డైరెక్ట్ హోస్ట్ జీనోమ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో కొన్నిసార్లు వైరసెస్ ఇమీడియట్గా మల్టిప్లై చెయ్యవు. సో రెప్లికేట్ లోపల పెనట్రేట్ అవ్వగానే వైరల్ జెనెటిక్ మెటీరియల్ రెప్లికేట్ అవ్వదు. సో అది స్టార్ట్ అవ్వదు. వైరస్ ఈ సెట్ టు బి డార్మెంట్. వైరస్ కొన్ని రోజులు డార్మెంట్గా ఉంటుంది అనమాట, సైలెంట్గా ఉంటుంది. సో దాన్నే ప్రోఫేజ్ అంటాం. ఆ వైరల్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే లోపలికి వెళ్తుందో డార్మెంట్ స్టేజ్లో ఉందో దాన్నే ప్రోఫేజ్ అంటారు. సో రెప్లికేట్ దేర్ ఆఫ్టర్ ఏమవుతుందంటే సో రెగ్యులర్ మెటబాలిజం యాక్టివిటీస్ ఈవెన్చువల్లీ ప్రిపేర్ ఫర్ సెల్ డివిజన్. సో ఇప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్గా బ్యాక్టీరియా చేయాల్సిన పనులని బ్యాక్టీరియా చేస్తుంది. సో జెనెటిక్ మెటీరియల్ ఇంకా న్యూక్లిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో పాటు రెప్లికేట్ అవుతుంది. సో 1 కాస్త 2 అవుతుంది. సో ఫైనల్గా సెల్ డివిజన్. ఈ సెల్ ఆర్గానెల్స్ సో రెప్లికేట్ అయ్యి ఫాలోడ్ బై డివిజన్ ఆఫ్ సెల్ బాడీ, 2 డాటర్ సెల్స్ అవుతాయి. సో ప్రతి ఒక్క దాంట్లోనూ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లోపల ఇన్కార్పొరేట్ అయ్యింది కాబట్టి. సో ఈ సెల్స్ అన్నీ నార్మల్గానే ఫంక్షన్ చేస్తాయి వైరస్ ట్రిగ్గర్ చేసేదాకా. సో డాటర్ సెల్స్ ఇప్పుడు ఈ వైరల్ జెనెటిక్ మెటీరియల్ని క్యారీ చేస్తుంది. దీన్ని లైసోజెనిక్ సైకిల్ అంటాం. కొన్ని రోజులకి ఈ లైసోజెనిక్ సైకిల్ కాస్త లైటిక్ సైకిల్గా మారుతుంది అన్నమాట. ఇది లైసోజెనిక్ లైటిక్ గురించి. థ్యాంక్ యూ.